అధికారంలోకి వస్తే రైతుల భూములు ఆగమవుతాయన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ తీసేస్తారని, దాంతో రైతులు ఇబ్బందులు పడతారన్నారు. కరెంట్ 24 గంటలు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపించాలన్నారు. భువనగిరిలో 50,000కు పైగా మెజార్టీతో గెలుస్తామన్నారు కేసీఆర్. అటు జనగామపై వరాల జల్లు కురిపించారు కేసీఆర్. ఒకప్పుడు జనగామ కరువు నేలగా ఉండేదన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. జనగామలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని, ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు ముఖ్యమంత్రి. దేవాదుల, కాళేశ్వరం నుండి నీళ్లు రాబోతున్నాయన్నారు. ఇక ఎక్కడ కరువు వచ్చినా జనగామలో రాదు అన్నారు కేసీఆర్. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని కోరారు పొన్నాల లక్ష్మయ్య. జనగాభివృద్ధికి కేసీఆర్ ఎంతో చేశారని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. జనగామలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు పొన్నాల. మేనిఫెస్టో కాపీ కొట్టింది మేం కాదు మీరే అన్నారు హరీష్ రావు. విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రేపు సిద్దిపేటలో 1,00,000 మందితో బీఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహిస్తామన్నారు హరీష్ రావు. మరో 28 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫామ్లు అందించారు సీఎం కేసీఆర్. నిన్న 69 మంది అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. ఇక రేపు ఎల్లుండి మరో 20 మంది అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేస్తారు కేసీఆర్. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మబోరని చెప్పారు ఆయన. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అమలు చేయలేని హామీలు చేర్చారని చెప్పారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. తామిచ్చిన హామీలు అమలు చేసి తీరుతామన్నారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ మేనిఫెస్టో కాపీ అంటున్న బీజేపీ, కాంగ్రెస్ లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. నకల్ కొట్టేందుకు ఆకలుండాలన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నం బీఆర్ఎస్ పార్టీ అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కళకళ్లాడుతూ ఉండాలని, ఇప్పుడు 60 లక్షల సైన్యం ఉన్న పార్టీ మనదన్నారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన పార్టీ కార్యాలయంలో ప్రసంగించారు. కొన్నిసార్లు ఆశించిన వారికి టికెట్లు రాకపోవచ్చు, కానీ టికెట్ల విషయంలో మాకు ఆందోళన లేదు అన్నారు మధు యాష్కి. మేనిఫెస్టోతో కేసీఆర్ మరోసారి చెవిలో పువ్వులు పెట్టారని కామెంట్ చేశారు. 2014-18లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, కాంగ్రెస్ గ్యారంటీ పథకాలతో కేసీఆర్ కి వణుకు మొదలైందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలోని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 6 గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకొస్తామన్నారు. కొల్లాపూర్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నారు కాంగ్రెస్ అసమ్మతి నేత చింతలపల్లి జగదీశ్వర్ రావు. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి కూడా స్పందించారు. జగదీశ్వర్ రావుకు అన్యాయం జరిగిందన్నారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామంటున్నారని, అయితే జూపల్లి పార్టీలు మారాడని సర్వేలు చేశారని నాగం ప్రశ్నించారు. దేశానికి గుజరాత్ అభివృద్ధి మోడల్ అన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ మాత్రం 10 ఏళ్లలో వెనుకబడిపోయిందన్నారు. హైదరాబాద్ తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్ తీరే కారణమన్నారు రాజ్నాథ్ సింగ్. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదన్నారు. జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఓటమి పాలు కాక తప్పదన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట సభలో ప్రసంగించిన ఆయన తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల. ఎన్నికలొస్తేనే దళిత బంధు, బీసీ బంధు గుర్తొస్తాయా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ విశ్వాసం కోల్పోయిందన్నారు ఈటెల. 165 పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన ఘనత బీజేపీదే అని గుర్తు చేశారు. జమ్మికుంట సభలో బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు ఈటెల. ఉప్పల్లో రాగిడి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, సెల్యూట్ కొట్టే వారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే మొండి చేయి చూపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో ఉప్పల్ చౌరస్తాలో నిరూపిస్తారా అంటూ సవాల్ చేశారు రాగిడి లక్ష్మారెడ్డి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డి 100 కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. టీపీసీసీ సెక్రటరీ, గద్వాల్ కాంగ్రెస్ నేత కురవ విజయ్ కుమార్ 10 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమికి గద్వాల టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల వివక్ష చూపుతున్నారని చెప్పారు. కొల్లాపూర్ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ జూపల్లి కృష్ణారావుకు కేటాయించింది. దీంతో చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆఫీసులోని పార్టీ ఫ్లెక్సీలు అనుచరులు చించేశారు.
టికెట్ కోసం కండువాలు మార్చే వారికే బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నర్సాపూర్ కు ఒక బస్ డిపో మాత్రమే వచ్చిందన్నారు. 1,00,000 ఎకరాలకి కాళేశ్వరం నీళ్లిస్తామని బీఆర్ఎస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు. తెలంగాణలో పోలీసుల ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటం లేదని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ కి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఇది నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదు అన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను బీఆర్ఎస్ సర్కార్ బుగ్గిపాలు చేసింది అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించేలా ఉన్న బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. రైతు బీమా తరహాలో కుటుంబ బీమా హర్షణీయమన్నారు. రైతు బంధు పెంచడం సంతోషకరమని, కేసీఆర్ ను ఆశీర్వదించి 3వ ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు గుత్తా సుఖేందర్ రెడ్డి. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో సీఎం జగన్ పర్యటించారు. లారెస్ ల్యాబ్స్ యూనిట్ 2 ను ప్రారంభించారు. 421 కోట్లతో లారెస్ యూనిట్ నిర్మించారు. ఈ యూనిట్ ద్వారా 600 మందికి ఉపాధి లభించనుంది. కృష్ణా డెల్టాలో పంటలెండిపోతున్నాయన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని కామెంట్ చేశారు. సీఎంకు పరిపాలనపై అవగాహన లేదని, వ్యవసాయం పరిశ్రమలు కుదేలైపోయాయన్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్లాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు నాదెండ్ల. హైదరాబాద్ లోని సనత్ నగర్ మినీ భారతదేశం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వచ్చే ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ 9 ఏళ్లలో ఎలాంటి పాలన కొనసాగిందో అంతా చూశారని, ఇలాంటి మంచి పాలన కోసం మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు ఆయన. ఎన్నికలప్పుడు పార్టీలు తప్ప ఆ తర్వాత ఇక్కడున్న అంతా ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి సమక్షంలో బోధన్, కొడంగల్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, పిట్ల సత్యనారాయణ తో పాటు కొందరు సర్పంచ్లు, మరికొందరు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అటు కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్పేటకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అన్నారు కాసాని జ్ఞానేశ్వర్. కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని, గెలిచి తీరుతుంది అన్నారు. ఎన్నికలకు సమయం ఉందని, త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు జ్ఞానేశ్వర్. చంద్రబాబుతో చర్చించి అభ్యర్థుల జాబితా ఫైనల్ చేస్తామన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర పోట్ల నాగేశ్వరరావు వర్గీయులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లను సిపిఐకి ఇవ్వద్దని డిమాండ్ చేశారు. పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెం ఇవ్వద్దని, కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే టికెట్లను సిపిఐకి కానీ సిపిఐఎంకి కానీ ఇవ్వద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో కొత్త ఆధారాలు పరిగణలోకి తీసుకోవాలన్న సిఐడి పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. సిఐడి అధికారులు ఇచ్చిన ఆధారాలను న్యాయస్థానం పరిశీలించింది. అయితే కేసు రీఓపెన్ పై చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఇరుపక్షాలకు సూచించింది న్యాయస్థానం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్ 18కి వాయిదా పడింది. ఐఆర్ఆర్ కేసులో A1 గా ఉన్నారు చంద్రబాబు. అలైన్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై 2022లో కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే గాంధీనగర్ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ దగ్గర తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 2.9 కోట్లు గుర్తించారు. 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కారు, బైక్ ని సీజ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని చెక్ పోస్టులను జిల్లా అధికారులు పరిశీలించారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాల సరిహద్దు పరిధిలోని గ్రామాల్లో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టులను పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సరిహద్దు ప్రాంతాల్లో బార్డర్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వైన్ షాప్ ఓనర్లు అల్టిమేటం ఇచ్చారు. ఎస్ఓటీ వేధింపులు ఆపకపోతే షాపులు నిరంతరం బంద్ చేస్తామన్నారు. అడ్డగోలుగా క్యాష్ సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు చూపించినా వదలట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల టార్గెట్ల కోసం వైన్ షాప్ల క్యాష్ సీజ్ చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ వామపక్షాల పొత్తు అంశం క్లైమాక్స్ కి చేరింది. సిపిఐ, సిపిఎంలతో కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా చర్చలు జరుపుతున్నారు. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ 2 సీట్ల ప్రతిపాదనకు దాదాపు ఓకే చెప్పింది సిపిఐ. అటు సిపిఎం కోరుతున్న స్థానాలపై చర్చలు కొలికి రావడం లేదు. భద్రాచలం ఇవ్వకపోవడంతో మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నంపై పట్టుబడుతున్నారు.
కొత్తగూడెంలో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర పోట్ల నాగేశ్వరరావు వర్గీయులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లను సిపిఐకి ఇవ్వద్దని డిమాండ్ చేశారు. పొత్తులో భాగంగా సిపిఐకి కొత్తగూడెం ఇవ్వద్దని, కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన దిగారు. కాంగ్రెస్ పార్టీ గెలిచే టికెట్లను సిపిఐకి గానీ సిపిఎంకి గానీ ఇవ్వద్దని నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని మియాపూర్ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీల్లో భారీగా బంగారం, వెండిని పట్టుకున్నారు. 27.5 కిలోల బంగారం, 15.5 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బిల్లు లేకుండా తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. బషీర్బాగ్ లోని ఓ నగల దుకాణం నుంచి బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు చెప్తున్నారు. వీటి విలువ 14,70,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు స్థానికులు. గో బ్యాక్ దివాకర్ రావు అంటూ నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలో సీతారాంపల్లిలో ఎమ్మెల్యే దివాకర్ రావుని అడ్డుకున్నారు గ్రామస్తులు. స్థానిక సమస్యలపై ఆయన్ని నిలదీశారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నల్లపోచమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు హారతులిచ్చి దీవించారు. స్థానిక ప్రజలను కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. హైదరాబాద్ కూకట్పల్లి హర్ష లూక్స్ సెలూన్ నిర్వాహకుడు అశోక్ హత్యకు అతని దగ్గర పనిచేసే బీహారీ వర్కర్ పంకజ్ కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 4 నెలల క్రితం బీహార్కు చెందిన పంకజ్ అనే యువకుడిని సెలూన్ లో పనికి పెట్టుకున్నాడు. అయితే పంకజ్ తరచుగా వ్యాపారాన్ని మళ్లిస్తూ ఇంటి వద్ద కొనసాగిస్తుండటంతో యజమాని అశోక్ మందలించాడు. విశాఖలో ప్రమాదం. రెండో ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ఉలిక్కిపడేలా చేసింది. ఎదురుగా వస్తున్న 2 ఆటోలు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ వంతెన పైనుంచి సముద్రపు నీటిలో పడిపోయాడు. ఆ తర్వాత ఈదుకుంటూ గట్టెక్కాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ని ప్రారంభించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. 2వ శాఖను ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయోధ్య, కేదార్నాథ్ నుంచి వివిధ పీఠాధిపతులతో పాటు సినీ హీరో సుమన్ తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ ను అభినందించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఇవాళ 2వ రోజు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ. దుర్గమ్మ దర్శనానికి భారీగా క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దసరా ఉత్సవాలతో బెజవాడలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రకాశం బ్యారేజ్ భవానీపురం వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 26 వారాల గర్భాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఒక మహిళ పిటిషన్ను కొట్టేసింది. పిండం ఆరోగ్యంగానే ఉందని, అసాధారణమైన అంశాలేవీ లేవని సుప్రీం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పారు. జీవం పోసుకున్న పిండం హృదయ స్పందనను ఆపలేమని తీర్పు చెప్పారు ఆయన. అయితే డెలివరీ తర్వాత శిశువు బాగోలు చూసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. సంతృప్తిపరచడమే కాంగ్రెస్ విధానమైతే అవినీతి పరులను పట్టుకోవటమే తమ పని అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ లో వ్యాఖ్యానించారు. ఫుడ్ చైన్ల అవినీతి గొలుసుకట్టను ఛత్తీస్గఢ్ నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు. బీజేపీకి అధికారం ఇస్తే అవినీతి పరుల నుండి పైసా వసూలు చేసి వేలాడదీస్తామని అమిత్ షా వివరించారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఐజ్వాల్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఇదే సమయంలో 2వ విడత భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తున్నారు. 3 రోజుల పాటు మిజోరంలో రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతోంది. ఐజ్వాల్ లోని చన్మార్ నుంచి రాజ్ భవన్ వరకు జరిగిన పాదయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ఆరోపణలని ఖండించారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్. తుది శ్వాస వరకు కాంగ్రెస్ తోనే ఉంటా అన్నారు. బీజేపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారాయన. శ్రీలంక నేవీ నిర్బంధంలో ఉన్న 27 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని రామేశ్వరం మత్స్యకారులు నిరవధిక సమ్మె చేపట్టారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవడంతో 400కు పైగా బోట్లు తీరంలో నిలిచిపోయాయి. పాలస్తీనాకు మద్దతుగా దేశంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏఎస్ఏ, సిపిఐఎంఎల్, పౌర సమాజం సభ్యులు ఇజ్రాయెల్ తీరును ఖండిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాండేసర ప్రాంతంలోని డయింగ్ మిల్ లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే అప్పటికే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బీజేపీ నేతలు వీరేంద్ర సచ్దేవా, మనోజ్ తివారీ ఢిల్లీలోని యమునా ఘాట్ లో పర్యటించారు. పడవపై ప్రయాణిస్తూ నదిలో కలుషిత జలాలు కలవటంతో ఏర్పడిన నురుగులను పరిశీలించారు. జమ్మూ కశ్మీర్లోని మైదానాలతో పాటు పర్వత ప్రాంతాల్లో దట్టమైన హిమపాతం కురుస్తోంది. బండిపోరా జిల్లాలోని రజ్దాన్ ఎంతో ఆహ్లాదంగా మారిపోయింది.
ఇక్కడి రహదారులన్నీ మంచుతో మూసుకుపోయాయి. ఎటు చూసినా శ్వేతవర్ణమే కనిపిస్తోంది. రజ్దాన్ పాస్, జోజిల్లా పాస్, సింధాన్ టాప్, కిష్తియార్లో సహా లోయ అంతటా ఇదే వాతావరణం నెలకొంది. బ్రెజిల్ కు చెందిన ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు రొనాల్డినో కోల్కతాలో సందడి చేశారు. శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ నిర్వాహకులు ఆయన అక్కడ దుర్గా మండపానికి తీసుకొచ్చారు. అమ్మవారిని దర్శించుకుని నవరాత్రుల గురించి తెలుసుకున్నారు. మండపం పక్కనే సరదాగా ఫుట్బాల్ ఆడారు. తర్వాత బెంగాల్ సీఎం దీదీ ఇంటికి వెళ్లారు. రొనాల్డినోను ఫుట్బాల్ ఇచ్చి దీదీ ఆహ్వానించారు.